అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, పెళ్ళైన ఏ ఆడది కూడా కోరుకోనటువంటి ఒక కోరికను ఆమె కోరుకుంది. అదేంటంటే తన భర్త తొందరగా చనిపోతే బాగుండు అని. ఎందుకు ఆవిడ అలా కోరుకుంటుంది? దాని వెనుక ఉన్న నిజమేంటి? ఆమె కోరిక నెరవేరిందా అనేది ఈ కథలో విందామండి. మరి ఈ కథ పేరు మృత్యుర్నాస్తి. రచించిన వారు విరించి గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. జవసత్వాలు ఉన్నంతకాలం మనిషి అహోరాత్రులు తన కుటుంబం కోసమే కష్టపడి ఓ యంత్రంలా పనిచేస్తాడు. అప్పుడు సమాజం కానీ దాని శ్రేయస్సు కానీ గుర్తుకురావు. అలా పనిచేసే యంత్రం కాస్త అరిగిపోయి కరిగిపోయి మరమ్మత్తుకు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులే ఎంత త్వరగా దాన్ని వదిలించుకుందామా అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కథలో రామనాథం గారి పరిస్థితి అదే. రామనాథం గారు, రామనాథం గారు అంటూ సిస్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సుజాత. తల్లి పద్మావతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. తండ్రిని జబ్బ పుచ్చుకొని జాగ్రత్తగా లేపి నిలబెట్టింది. నడవగలవా నాన్న, వీల్చైర్ తీసుకురానా అంటూ అడిగింది కూతురు సుజాత. నడవగలను అన్నట్టుగా సంజ్ఞ చేశాడు రామనాథం. సుజాత రామనాథాన్ని నెమ్మదిగా డాక్టర్ రూంలోకి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారికి నమస్కారం చేసి రామనాథాన్ని డాక్టర్ గారి పక్కన్నే ఎత్తుపీట మీద కూర్చోబెట్టింది. ఎలా ఉన్నారు అంటూ డాక్టర్ వంశీ నవ్వుతూ అడిగారు. ఆ నవ్వు మొహం చూశాక రామనాథానికి కాస్త ధైర్యం వచ్చింది. నెమ్మదిగా తన సమస్యలు ఏకరవు పెట్టాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇక రేడియేషన్ని ఆపేద్దాం. పౌష్టికాహారం బాగా తీసుకోండి, మందులు మారుస్తాను అంటూ చెప్పారు డాక్టర్. రామనాథన్ తల ఊపాడు. సుజాతకు పరిస్థితి అర్థమవుతూనే ఉంది. అంతలో, ఇంకా ఎన్నాళ్ళు సార్ అంది పద్మావతి అసహనంగా. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగేదేమిటో ఆయనకి బాగా తెలుసు. మొహంలో చికాకు కనిపించనివ్వకుండా, ముందు మీరు ఆయన్ని బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అన్నాడు పద్మావతితో. నువ్వు ఉండమ్మా, మందులు రాసిస్తాను అని సుజాతకు చెప్పి ఫైల్ని చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్ వంశీ. డాక్టర్ తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటంతో పద్మావతి రామనాథాన్ని బలంగా వేగంగా బయటికి లాక్కుంటూ తీసుకెళ్లి రోగులు కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టింది. ఆమె గదిలో నుంచి బయటికి వెళ్ళిందని నిర్ణయించుకున్నాక, మీ అమ్మగారు ఎప్పుడు ఇంతేనా అన్నాడు డాక్టర్ అసహనంగా సుజాతతో. లేదు డాక్టర్, ఈ మధ్యనే ఇలా ప్రవర్తిస్తోంది. మా నాన్నకి ఆరోగ్యం కంటే అర్ధాంగి బాధే ఎక్కువ అంది నిర్వికారంగా నవ్వుతూ. చిన్నదానివైనా చదువుకున్న దానివని చెప్తున్నాను. కాస్త గుండె దిటవు చేసుకోమ్మా. ఆయన ఏం తింటానన్నా పెట్టండి, ఏది కావాలన్నా ఇవ్వండి, ఆ తర్వాత అంటూ చెప్తుండగానే డోర్ చప్పుడు కావటంతో చెప్పడం ఆపేసి అటుకేసి చూశాడు డాక్టర్. పద్మావతి డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చింది. సార్, ఇంకెన్నాళ్ళండి ఈ నరకం అంటూ అడిగింది. అంటే అన్నాడు వంశీ అర్థం కానట్లుగా. ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయి, శ్రమ పడుతున్నాం. ఎప్పుడు సార్ మాకు విముక్తి అంటూ అసహనంగా అంది. సుజాత తల్లికేసి చికాగ్గా చూసింది. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారమ్మా లోపలికి అన్నారు డాక్టర్ వంశీ కోపంగా. నేనే వచ్చాను సార్, చెప్పండి సార్ అంది పద్మావతి మొండిగా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ తల్లిని వారిస్తూ కోపంగా అంది సుజాత. ఎవరికమ్మా విముక్తి? మీ నుండి ఆయనకా, ఆయన నుండి మీకా అన్నాడు డాక్టర్ వంశీ కటువుగా. ఇక నా వల్ల కావటం లేదు డాక్టర్, నేనీ చాకిరీ చెయ్యలేను. సర్వీస్లో ఉన్నప్పుడు నిజాయితీ పేరుతో ఆయన మడి కట్టుకొని కూర్చున్నాడు. డబ్బు సంపాదించడం చేత కాలేదు. మరి ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తేవాలి సార్ అంటూ అడిగింది పద్మావతి. డాక్టర్ సుజాత కేసి చూశాడు. అమ్మా, పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ సుజాత తల్లి జబ్బ పట్టుకొని బయటకి లాక్కొచ్చింది. నువ్వు ఇక్కడే కూర్చో, లోపలికి రాకు అంటూ కటువుగా తల్లితో చెప్పి ఆమెను తండ్రి పక్కన్నే కూర్చోబెట్టి
మళ్ళీ డాక్టర్ దగ్గరకు వచ్చింది. క్షమించండి డాక్టర్ అని చేతులు జోడించింది. నేననుకోవటం మరో 3 నెలల కంటే ఎక్కువ కాలం మీ నాన్నగారిని మీరు భరించక్కర్లేదు. ఇది 4th స్టేజ్. వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టి ఆయన్ని హింసించటం కూడా న్యాయం కాదు అన్నారు డాక్టర్ వంశీ. సుజాతకు తెలిసినా గాని డాక్టర్ నోటి వెంట ఆ మాట వినటం ఆమెకు బాధగానే అనిపించింది. తండ్రి ఎంత సౌమ్యుడో, తన కోసం ఎంత కష్టపడ్డాడో, తమ సౌఖ్యం కోసం ఎంత తపించాడో తనకు బాగా తెలుసు. తల్లి గయ్యాళితనంతో తన తండ్రి సోక్రటీస్ అయిపోయాడు. ఆయన సహనానికి హద్దు లేదు. సార్, అలా అనకండి. మా అమ్మ మాటలు పట్టించుకోకండి. ఎంత డబ్బైనా పర్వాలేదు, మా నాన్నని బ్రతికించండి సార్ అంటూ బావురుమంది సుజాత. కట్టుకున్న భార్యకి కన్న కూతురికి ఎంత తేడా అనుకున్నాడు డాక్టర్ వంశీ. మానవ ప్రయత్నం చేద్దాం. 6 నెలలే అనుకున్న వాళ్ళు 6 ఏళ్లు కూడా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. మీ నాన్నగారి మంచితనమే ఆయన్ను కాపాడుతుంది అంటూ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని మందులు రాసిచ్చి, ఇవి కొత్తగా వచ్చిన మందులు, కొంచెం ఖరీదు ఎక్కువే, మన అదృష్టం బాగుంటే లైఫ్ కొంతకాలం పొడిగించొచ్చు అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని సుజాత డాక్టర్కు దండం పెట్టి బయటికి వచ్చింది. తండ్రి అలాగే కుర్చీలోనే ఒదిగిపోయి నిద్రపోతున్నాడు. తల్లి ఎవరితోనో ఫోన్లో గట్టిగా మాట్లాడుతోంది. ఇది మా చావుకు వచ్చింది. చెప్పిన మాట వినక భయంకరమైన రోగం తెచ్చుకున్నాడు. లక్షలు ఖర్చు పెట్టడం తప్పితే మాకేం మిగిల్చాడు? బూడిదా. మాకు చిప్పే గతి. ఈ మహానుభావుడు ఇంకా బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తాడు అంటూ తమ్ముడితో కాబోలు పద్మావతి గట్టిగా మాట్లాడుతోంది. అమ్మా, నీ నోటికి అద్దు అదుపు లేదా? అది నోరేనా అంది సుజాత కోపంగా. తండ్రి కుర్చీలో నిద్రపోతున్నాడు కానీ వింటే ఎంత బాధపడతాడో అనుకుంది ఆ కూతురు. క్యాబ్లో అందరూ ఇంటికి వచ్చారు. తండ్రిని గదిలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి ఓ అరగంటలో వంటంతా పూర్తి చేసింది. పద్మావతి టీవీలో ఛానళ్లు మారుస్తోంది. అమ్మా, తినటానికైనా వస్తావా లేదా అంది సుజాత కిచెన్లో నుంచి. టీవీ హోరులో ఆమెకు ఆ మాటలు వినపడలేదు. అమ్మా అంటూ గట్టిగా పిలిచింది సుజాత. ఎందుకే అరుస్తావ్? ఒక్క పూట తినకపోతే నేనేమి చావనులే. నువ్వు మీ నాన్న మింగండి అంది పద్మావతి పెద్ద నోరేసుకొని. తల్లి భాష సుజాతకు అలవాటే కాబట్టి కొత్తగా బాధపడేదేం లేదని కంచంలో అన్నం కూర వేసుకొని తండ్రి రూంలోకి వెళ్ళింది. తండ్రికి ఎలాగోలా తినిపించి వచ్చేటప్పటికి తల్లి కంచం నిండా అన్నం కూర పచ్చడి వేసుకొని తింటోంది. తండ్రి తిన్న కంచం సింకులో పడేసి తను కూడా కంచంలో పెట్టుకుని తింది సుజాత. తండ్రికి మందులు వేసి కాసేపు నడుము వాల్చింది ఆవిడ. ఓ గంట పోయాక చూస్తే ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. ఇల్లంతా చూసింది. తల్లి జాడ లేదు. ఎక్కడికి వెళ్ళుంటుందా అనుకొని తల్లి మొబైల్కి కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ ఎత్తటం లేదు. మరో గంటకు ఆటో దిగుతూ వస్తూనే పెద్దగా అరుస్తోంది పద్మావతి. ఏదో వీడి బాబు సొమ్మేదో అడిగినట్లుగా గోల చేస్తున్నాడు. నా మొగుడి సొమ్ము గురించి అడిగితే తప్పేంటట? ప్రావిడెంట్ ఫండ్ ఎంతొస్తుంది, పెన్షన్ ఎంతొస్తుంది, నా కూతురికి ఉద్యోగం ఇస్తారా అంటే అలా అడగటం తప్పట. వాడి పెళ్ళం ముండమయ్యా అంటూ శాపనార్థాలు పెడుతుందావిడ. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఎవరితో గొడవ పెట్టుకున్నావు అంటూ సుజాత అడిగింది. పద్మావతి ఆయాసపడుతూ వచ్చి కూర్చోగానే, మీ నాన్న ఆఫీస్కి వెళ్ళానే. ఇప్పుడు కాకపోయినా మరో 3 నెలల్లో అయినా వెళ్లాల్సిందే కదా. అందుకే అక్కడికి వెళ్ళి రేపొద్దున ఏ డబ్బులు ఎంతెంతొస్తాయి, మీ నాన్న ఉద్యోగం నీకు ఇస్తారా అంటూ అడిగానే. అదేదో పెద్ద తప్పైనట్లుగా మీ నాన్న ఆఫీసర్ రామనాథం బతికే ఉన్నాడుగా. కారుణ్య నియమాల కింద ఉద్యోగమేమిటి? అసలు నువ్వు ముందు బయటికి వెళ్ళిపో అన్నాడు. వాడికి దేవుడు అంతకంత శాస్తి చేస్తాడు చూడు అంటూ గట్టిగా అరుస్తుంది పద్మావతి. అమ్మా, నీకు అసలు మతుందా? కాస్తైనా మానవత్వం ఉందా? నాన్న సర్వీసు ఇంకా 3 నెలలే ఉంది. ఆయన ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవటం మానేసి ఈ 3 నెలల్లో ఆయన పోయాక వచ్చే ఉద్యోగం గురించి ఆఫీసుకు వెళ్ళి అడగటం ఏమిటమ్మా
అంటే ఆయన పోవాలని నువ్వు కోరుకుంటున్నావన్నమాట అంది సుజాత. బ్రతికి ఉండి మాత్రం ఎవరిని ఉద్ధరిస్తాడే? ఎలాగూ పోవటం గ్యారంటీ. ఆ పోయేవాడు ఈ 3 నెలల్లోనే పోతే మొగుడు వదిలేసిన నీకైనా ఉద్యోగం వస్తుందని నా ఆశ. లక్షలు లక్షలు పోసి నీ అన్నని అమెరికాలో ఎంఎస్ చదివించాడు మీ నాన్న. వాడేమో మాట మాత్రం కూడా చెప్పకుండా అక్కడే పెళ్లి చేసేసుకొని మన మొహం కూడా చూడటం మానేశాడు అంది పద్మావతి. అది కూడా రామనాథన్ తప్పే అన్నట్టుగా. అమ్మా, ఏమైంది నీకీ మధ్య? మరీ గయ్యాళిలా తయారవుతున్నావు. నాన్న మన కోసం పగలు రాత్రి ఎంత కష్టపడ్డాడు. తనకంటూ నాన్న ఒక మంచి చొక్కా కూడా కొనుక్కోలేదు. నాకు విడాకుల వల్ల వచ్చిన డబ్బుతోనే కదా నాన్నకు వైద్యం చేయించింది. నాకు నాన్నే కావాలమ్మా అంది సుజాత కోపంగా. మీ నాన్న నువ్వు గంగలోనే దూకండి అని విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది పద్మావతి. తండ్రి అనారోగ్యం, తల్లి అహంకారంతో సుజాత మానసికంగా చాలా అలసిపోయింది. డబ్బున్నవాడని తల్లి కుదిర్చిన సంబంధం చేసుకుంది సుజాత. వాడికున్న వ్యసనాల వల్ల ఒక్క ఏడాదిలోనే విడాకులు తీసుకోవాల్సొచ్చింది. 30 లక్షలు పరిహారం వచ్చింది. ఆ డబ్బుతోనే తండ్రిని బతికించుకోవాలని సుజాత ఆశ. ఆ రాత్రి తండ్రికి అన్నం తినిపించి మందులు వేసి పడుకోబెట్టింది సుజాత. కంచంలో అన్నం పెట్టి తీసుకొచ్చినా తల్లి తినకుండా వెళ్ళి తలుపేసుకుంది. సుజాత కూడా ఏదో తిన్నాను అనిపించి 10 పడుకుంది. అలా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్న పద్మావతి ఒక్కసారిగా గొల్లుమంది. కుమిలి కుమిలి ఏడ్చింది. భగవంతుడా, నన్నెందుకు రాక్షసిలా మార్చావు? 35 సంసారం చేసిన వ్యక్తి కట్టిన తాళి తొందరగా తెగిపోవాలని కోరుకునేటట్టుగా ఎందుకు చేశావయ్యా? ఒకసారి గుండెపోటు వచ్చి బతికిన నేను ఎంతకాలం ఉంటానో తెలీదు. ఆయన్ని ఎన్ని డబ్బులు పోసినా బ్రతికించుకోలేను. మరో 2-3 నెలల్లోనే ఆయన మరణం ఖాయమైనప్పుడు సర్వీసులో ఉండగా పోతేనైనా మొగుడు వదిలేసిన నా కూతురు సుజాతకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చి బ్రతకటానికి ఓ దారి దొరుకుతుందని ఆశపడ్డాను. లేకపోతే వయస్సులో ఉన్న ఒక ఒంటరి ఆడపిల్ల సంపాదన సంరక్షణ లేకుండా ఎలా బ్రతుకుతుంది? నేను గయ్యాళిలా కనపడినా పర్వాలేదు, కానీ నా కూతురు మాత్రం ఒక అనాథగా ఏమీ లేని దానిలా బతకకూడదని నా కోరిక అంటూ పద్మావతి భావోద్వేగపూరితమైన ఆలోచనలతో బాగా ఆయాసపడుతోంది. కొంతసేపటికి ఆమె ఏడుపు ఆగిపోయింది. ఉదయం పాలవాడి కేకతో ఉలిక్కిపడి లేచింది సుజాత. టైం చూస్తే 7 దాటిపోయింది. పాలు పోయించుకొని స్టవ్ మీద పెట్టి తల్లి గదిలోకి వెళ్ళి చూసింది సుజాత. తల్లి పడుకున్న విధానం చూసి సందేహంగా ఆమె దగ్గరకు వెళ్ళింది. అనుమానం వచ్చి చెయ్యి పట్టుకుంది. ఐస్లాగా చల్లగా ఉంది. అమ్మా, అమ్మా అంటూ గట్టిగా కుదిపి చూసింది. పద్మావతిలో చలనం లేదు. బోరున ఏడుస్తూ ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని పిలిచింది సుజాత. ఎవరో డాక్టర్ని కూడా తీసుకొచ్చారు. తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది, నిద్రలోనే పోయారు అన్నారు డాక్టర్. సుజాతకు పెద్ద షాక్. 3 నెలల్లో తన భర్త చావుని ఖాయం చేసి ఆ తర్వాత చేసే పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న పద్మావతి తన వెనకే మృత్యువు పొంచి ఉందన్న విషయం గ్రహించలేకపోయింది. 3 నెలలు అనుకున్న రామనాథానికి 3 ఏళ్లు గడిచినా మృత్యున్నాస్తి. అందుకే ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికెరుకా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. భర్త విడాకులు ఇవ్వటంతో పుట్టింటికి వచ్చిన తన కూతురు భవిష్యత్తు బాగుండాలని తన భర్త సర్వీసులో ఉండగా పోతే ఆ ఉద్యోగం తన కూతురికి వస్తుందని ఆశపడి ఏ ఆడది కూడా కోరుకోనటువంటి ఆ కోరికని కోరుకుంది ఆ భార్య. ఇదేనేమో తల్లి ప్రేమ అంటే. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన విరించి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.